నటుడు రాజ్ తరుణ్ కేసు మరో మలుపు తిరిగింది. రాజ్ తరుణ్పై కంప్లైంట్ ఇచ్చిన లావణ్యపైనే ఇప్పుడు కేసు నమోదైంది పోలీస్ స్టేషన్లో. రాజ్ తరుణ్పై ఫిర్యాదు చేసిన లావణ్యపై కేసు నమోదైంది. ఇందుకు కారణం ఆమెపై నటి మాల్వి మల్హోత్రా ఫిర్యాదు చేయడమే. తన సోదరుడికి లావణ్య మెసేజ్ పంపిస్తోందని, తనపై తప్పుడు ప్రచారం చేస్తోందని మాల్వి మల్హోత్రా ఫిల్మ్నగర్ పిఎస్లో ఫిర్యాదు చేశారు. దీంతో ఫిల్మ్నగర్ పోలీసులు లావణ్యపై కేసు నమోదు చేశారు. మరింత సమాచారం మా ప్రతినిధి ప్రణీత లైవ్లో అందిస్తారు. ప్రణీత, లావణ్యపై కేసు ఎందుకు నమోదైంది, దీనిపై ఆమె రెస్పాన్స్ ఏంటి? అయితే రాజ్ తరుణ్ లావణ్య కేసులో మరొక ట్విస్ట్ తెర మీదకి వచ్చింది. మొదటి నుండి కూడా ట్రయాంగిల్ లవ్ స్టోరీగా సాగుతున్నటువంటి ఈ కేసులో ఆల్రెడీ లావణ్య నార్సింగ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కానీ లావణ్య ఎలాంటి ఆధారాలు సమర్పించకపోవడంతో పోలీసులు ఇప్పటికీ కూడా ఫిర్యాదును ఇంకా ఎఫ్ఐఆర్గా నమోదు చేయలేదు. ఈ తరుణంలోనే మాల్వి మల్హోత్రా స్పందించి నేరుగా సైబరాబాద్ సిపి ఆఫీస్కి వెళ్ళింది. అక్కడ ఉన్నటువంటి షీ టీమ్స్ డీసీపీని కలిసింది. లావణ్య ఏ విధంగా తనతో పాటు తన తమ్ముడికి, తన కుటుంబ సభ్యులకి భయభ్రాంతులకు గురి చేసేలా మెసేజ్లు చేయటం, వారిని బెదిరింపులకు పాల్పడుతుందంటూ కూడా లావణ్య పైన డీసీపీ షీ టీమ్స్కి కంప్లైంట్ చేసింది. అయితే అక్కడి నుండి ఆమె రాయదుర్గం పిఎస్కి వచ్చి రాయదుర్గం పోలీసులకు సైతం ఫిర్యాదు చేసింది. అయితే రాయదుర్గం పోలీసులు ఈ కేసుని 0 ఎఫ్ఐఆర్గా నమోదు చేసి ఫిలింనగర్కి ట్రాన్స్ఫర్ చేశారు. సో ఫిలింనగర్ పోలీసులు మాల్వి మల్హోత్రా ఇచ్చినటువంటి ఫిర్యాదు పైన లావణ్య పైన కేసు నమోదు చేశారు. తనతో పాటు తన కుటుంబ సభ్యులకి ఈ విధంగా అసభ్యకరంగా మెసేజ్లు చేయడంతో పాటు ఆమెను బెదిరించి భయభ్రాంతులకు గురి చేసేలా లావణ్య టెక్స్ట్ మెసేజ్లు చేస్తుందంటూ కూడా వీళ్ళు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలోనే లావణ్య పైన ఫిలింనగర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. మరోవైపు రాజ్ తరుణ్తో పాటు మాల్వి మల్హోత్రా ఇద్దరికి సంబంధించినటువంటి చాలా వరకు కాన్వర్జేషన్స్ కావచ్చు, వాళ్ళు ఉన్నటువంటి హోటల్ బుకింగ్స్కి సంబంధించినటువంటి స్క్రీన్ షాట్స్ కావచ్చు, అన్నింటినీ కూడా మీడియాకి షేర్ చేసిన తప్పితే తమకు ఇవ్వడం లేదు అనేటువంటిది నార్సింగ్ పోలీసులు చెప్పినటువంటి వర్షన్. నార్సింగ్ పోలీసులకు ఈ ఆధారాలు అన్నీ ఇస్తే మేమే ఎఫ్ఐఆర్ చేస్తామంటూ పోలీసులు చెప్తున్నారు. కానీ పోలీసులకు ఎక్కడ లావణ్య ఈ ఆధారాలు ఇవ్వకుండా కేవలం ఒక జీడీ లో ఎంటర్ అయ్యే విధంగా కంప్లైంట్ మాత్రమే రెడీ చేసింది. ఆ కంప్లైంట్ కూడా మొదట ఫార్మాట్లో ఇవ్వలేదని చెప్పేసి ఆమె కంప్లైంట్ని ప్రజెంట్కి అయితే పోలీసులు పక్కన పెట్టారు. రైట్ ప్రణీత.